ఓ బాధ్యతాయుత ప్రయత్నమే మా ఈ మన్మథరావుల కోసం. టైం ఎంత అయిందిరా? 11. 11 అయితే మరి ఇప్పటిదాకా నన్ను లేపలేదేంట్రా? సర్లే గానీ రేయ్, మన గెస్ట్ హౌస్ కి ఎవరైనా వచ్చారా కస్టమర్లు? ఇంకెవరు రాలేదు. రాలేదా? రాలేదు. అదేంట్రా, అసలు మన గెస్ట్ హౌస్ లో మీటింగ్లు వేసుకున్నా, స్క్రీన్ టెస్టింగ్లు చేసుకున్నా, ఆఖరికి సినిమా షూటింగ్లు చేసుకున్నా అంత సక్సెస్ఫుల్లే కదరా. అలాంటిది ఈవేళ మన గెస్ట్ హౌస్ కి ఇంకా ఎవరో రాకపోవడం ఏంట్రా? రాకపోతారా బాయ్యా? హైదరాబాద్ బిజినెస్ కోసం రాకపోతారా? ఏ బస్ ఎక్కువ, ట్రైన్ ఎక్కువ, కార్ ఎక్కువ, ఆటో ఎక్కువ దిగుతారు. వాళ్ళు రాకపోతారా? నేను చూడకపోతానా? అలాగని ఈవేళ హైదరాబాద్ వచ్చింది ఎవరు, మన గెస్ట్ హౌస్ కు వచ్చేది ఎవరు? రండి అక్కయ్య గారు. సారీ అమ్మాయి గారు, రూమ్ కావాలా? ఒక్క క్షణం. బాయా బాయా, రూమ్ కోసం అమ్మాయి వచ్చింది. వాట్? అమ్మాయే? రమ్మన్ రమ్మన్. లేలే, తొందరలే. ఒరేయ్, అమ్మాయి వచ్చిందట. మన రూమ్, ఆ రూమ్ ఇచ్చి కొట్టి సచ్చినోడా. మీకోసం స్పెషల్ రూమ్ ఇచ్చారు మా అయ్య గారు. ఆయన ఎవరు? మా బాయ్య. అంటే ఈ గెస్ట్ హౌస్ ఓనర్ గారు, మా మన్మధరా బాయ్. వయ్యార వాపి డోర్ తీ. అలాగే. ఏంటి ఇంకా నుంచున్నావు? మీకేమన్నా కావాలేమోనని. నాకేం అక్కర్లేదు, వెళ్ళు. బాయా బాయా, మంచి లక్కీ ఛాన్స్. అమ్మాయి బాత్రూమ్ కి స్నానానికి వెళ్ళింది. ఏడి? చెప్తా చెప్తా. అమ్మో, తాగలరా అని చోట తాగిలేసి రాబాయ్. ఓం శృంగార గురుదేవాయ నమః. ఓం మన్మథ సామ్రాజ్య పట్టాభిషిక్తియే నమః. ఓం నానావిధ శృంగార భంగిమ బోధకాయ నమః. ఓం మల్లె మొగ్గాయ నమః. ఓం మల్లె మొగ్గాయ నమః. బాబాయ్, ఇంతకీ ఈయనెవరు? మా గురువు గారు రా, మల్లె మొగ్గల స్వామీజీ అనే గొప్ప ఫేమస్. మాకెప్పుడు చెప్పలేదేంటి బాయ్యా? సంవత్సరానికి ఒక్కసారే కదరా మా గురువు గారు పుట్టినరోజు వచ్చేది. ఓని బాబాయ్, ఇప్పుడే చెప్పొచ్చుగా. చెప్పాలంటే చాలా స్టోరీ ఉందిరా బాబు. అసలు నాకు ఆడదాని నగ్నంగా తొలిసారిగా చూపించింది మా గురుగారే రా, మహానుభావుడు. అదేలాగా? అప్పట్లో నేను ఆ పుస్తకాలు చదువుతూ, ఆ సినిమాలు చూస్తూ, ఆ బొమ్మలు గీస్తూ విశాఖపట్నంలో విశాఖ ఉక్కు కడ్డీలా ఉండేవాణ్ణి. ఇప్పటికీ అలాగే ఉన్నా కదా బాయ్యా? వయసు మళ్ళీనా మనిషి మాత్రం విశాఖ ఉక్కు కడ్డీ. నూరుకే రండా. నీకే బాబాయ్,
అప్పుడేం జరిగిందో చెప్పు. వెళ్ళిపో వెళ్ళిపో, లాస్ట్ మ్యాచ్ వెళ్ళిపో. చిత్రాంగుడు ఏమైందే కాంతం? ఏమో మరి గావు కక్కేసి పడిపోయాడు కుర్రాడు. అర్రే, లే లే. శిష్యా, ఏమైంది గురువా? ఆడదాన్ని తొలిసారిగా చూసావు కదా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయావు అంతే. అంతేనా? గురువుగారు, ఈ శుభ సందర్భంలో మంచి జోక్ చెప్పరు? ఇందాక ఏమడిగావు? సెక్స్ లో కుర్రాళ్ళకి నడి వయసు వాళ్ళకి తేడా ఏమిటని కదూ? చెబుతాను విను. సెక్స్ లో కుర్రాడు హడావిడిగా ఎక్స్ప్రెస్ స్పీడ్ చూపించి దడ్డలాడించేస్తుంటారు, కోరమండల్ ఎక్స్ప్రెస్ లాగా. ఇక నాలాంటి నడి వయసు వాళ్ళు నెమ్మదిగా నిదానంగా గూడ్స్ పెట్టల్లా బోగిల్ని పోనిస్తూనే ఉంటారు. డగా 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 అంటూ. మనం అందరం క్యూ కట్టాల్సిందే గురుగారు. పదండి మ్యూజికల్ నైట్ కి. పదండి పోదాం. ఇంతకీ ఆయనకు మల్లెమ్మగల స్వామీజీ అనే పేరు ఎందుకు వచ్చింది బాబాయ్? ఆయన ఎప్పుడు వైట్ అండ్ వైట్ డ్రెస్ నే వేస్తూ ఉండేవారా, అందుకే ఆయన అందరూ మల్లె మొగ్గల స్వామీజీ మల్లె మొగ్గ అనేవారు. ఆయన ఎప్పుడు ఓ మాట అంటుండేవాడురా. ఏమంటుండేవారు? నేను చేస్తే చామంతులతోనూ కనకాంబరాలతోనూ కాదు, మల్లెలతో, ఈ మల్లె పువ్వులతో పూజ చేయాలని చెప్పేవాడు. అలా చేస్తే పైనుండి ఆయన శృంగార దీవెనలు అందిస్తాననేవాడు. అందుకోసమనే నేను ఈ మల్లె మొగ్గలతో రోజు మొరపెట్టుకుంటూ నన్ను నిత్య యవ్వనుడిగా ఉంచమని, మంచి ఉత్సాహం ఉత్తేజం ఇచ్చేయమని ఆ మహానుభావుని కోరుకుంటున్నా. ఓం మల్లె మొగ్గాయ నమః. జై మన్మథ మన్మథ. సూత్తేనే స్టూపిడ్ అంటుంది మరి. ఏంటి బాయ్య నువ్వు చేసేది? ఎక్సర్సైజులు రా. మనిషి హెల్దీగా ఉండేందుకు ఎక్సర్సైజులు ఎంత అవసరమో, సెక్స్ లో స్పీడ్ గా ఉండేందుకు ఈ ఎక్సర్సైజులు కూడా అంతే అవసరం రా. ఇలా చేస్తే అసలు విషయం వచ్చినప్పుడు నడుము పట్టడం, మోకాళ్ళు పేకడం లాంటివి ఉండనే ఉండవురా. రే, అయినా ఆ పాపు గడివి నీకేం తెలుసురా మా మగాళ్ళ సంగతి. బాబాయ్, అక్కడ అమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తుంది. జై మల్లె మొగ్గ. ఎత్తేసింది, దించేసింది, ఊపేస్తుంది. మళ్ళీ చూద్దాం. వెనక్కి పెట్టి అయ్యి బాబాయ్. నిన్న
ఫ్రంట్ మొన్న బ్యాక్. అయ్యో మల్లె మగ్గు తగిలితే తగిలిని గాని పిల్ల రసగుల్లరా. అంత దెబ్బ తగిలినా బాయికి తిమ్మిరి మాత్రం తగ్గలేదు. ఒరే ఎవరో ఒకరు దాన్ని సెటప్ చేయండి. యు డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. జాగ్రత్త రా మగడా. నువ్వు మూసుకో. చీ సచ్చినోడా. మన్మథ మన్మథ. అబ్బో చూసాంలే కండల కాంతమ్మ. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి బోరు కొడుతుందా మేడం? కొడితే మంచి జోకులతో మిమ్మల్ని సంతోషపడతాను మా బాబాయ్. ఆయన ఎవరు? మన్మధరావు గారండి, ఈ గెస్ట్ హౌస్ ఓనర్. మహా సరసుడు, శృంగార పురుషుడు, విశాఖ ఉక్కు కడ్డి. అయితే ఏంటంట? ఆ, మీకు బోరు కొడితే చెప్పండి, మంచి కంపెనీ ఇస్తారు మా బాబాయ్. ఓకే, ఆ? 10 నిమిషాల్లో చెప్తాను. సెకండ్ ఇవ్వండి. బాయ్ బాయ్ బాయ్. బాబాయ్. న్యూస్ ఏంటో తొందరగా చెప్పరా బాబు. 10 నిమిషాలు అమ్మాయి రెడీ. దేనికి? మీకోసం. నా కోసమే? నా గురించి ఏం చెప్పారో బాబు? నాకు తెలియదేంటి, తుప్పుపట్టని విశాఖ ఉక్కు కడ్డీ అని చెప్పాను. ఓకే 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 ఓకే. యా! వీటితో పని ఉందిలే. ఓహో బాబాయ్ అందమే అందం. రే ఎవడ్రా ఇక్కడ మన్మధరావు? ఇదేంటిది? నేనే. వెళ్ళి వెతకండి. లేరా నువ్వే నా మన్మధరావు అంటే? నేను కాదు మన్మధరావు. అబ్బా! నేనే. నా మేన కోడల్ని అల్లరి పెడతావా? చూస్తారే ఎరగదేంటి? మా బాస్ మేన కూడా లేక చేస్తావరా మంత్రి నాయన నిన్ను ఎంత ధైర్యం నీకు? ఎరా నువ్వు మన్మధుడివా? ఆడపిల్లలంటే అంత లోకుగా ఉందిరా? ఆడపిల్ల పేరు ఎత్తకుండా చేస్తానరా? ఎత్తను బాబు, ఇంకెప్పుడు ఎత్తనే ఎత్తను. అబ్బా నీ అమ్మ గుర్తుకొచ్చేలా చేస్తాను రా. అమ్మాయితో పని లేకుండా చేస్తాను రా. అయ్యో నా ఇష్టం వచ్చింది చూడతాను. అసలు నడువే లేకుండా చేస్తాను. అలా నువ్వు విశాఖ ఉక్కు కడ్డీవా? వదిలిందని తుప్పు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? కాబోయే కలెక్టర్ తో. బీ కేర్ఫుల్. రండి అంకుల్. బాయా బాయా ఎలా కొట్టారు? అంతా ఈ పొట్టి సచ్చినోడి వల్ల జరిగింది. చిపా. నమస్తే గురువా. నమస్తే శిష్య. రా రా. మీకోసం కొత్త పూలు తీసుకొచ్చాను గురువా. ఏం తీసుకొచ్చావు? ఆ బుక్స్ ఆ సీడీలు తీసుకొచ్చాను గురువా. ముందు ఫోటోలు చూడు గురువా. ఏది? గురువా, వైజాగ్ వాణి, కాకినాడ కామాక్షి, విజయవాడ వించి. నువ్వు ఛార్జ్ అయిపోతావు, ఆ తర్వాత పిలుస్తా గురువా. ఒరే బుడ్డా. బుడ్డా ఏంటి గురువా? బుడ్డా బుడ్డా కాకపోతే గాడిద బుర్రా. నువ్వు నా పెద్ద శిష్యుడివి, వాడు నా చిన్న శిష్యుడు. బుడ్డాని బుడ్డా కాకపోతే ఇంకేమంటారా? గురువు గారికి పొద్దున్నే మందు ఎక్కువైపోయినట్టుంది. పదండి గురువు గారు. మూసేరోయ్. బాబాయ్ పొగలు సెగలు. కర్మ కర్మ. సచ్చినాడు ఆడదని మొహం చూడనట్టు ఎలా చూస్తున్నాడో. యాదవ్ సచ్చినాడు అని. చిచ్చి. హలో మన్మధరావు గారు. హలో యంగ్ మ్యాన్. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్. ఏమిటయ్యా రావటం మానేశావు? అటువంటివన్నీ మానేసుకున్నాను సార్.
ఏంటే బాబు శృంగారాన్నే మానుకున్నావా? అదే అదేం లేదు, వ్యభిచారానికి దూరంగా ఉంటున్నానంతే. భలే వాడువే బాబు, ఈ శరీరం సుఖపట్టానికే. అది శృంగారం అయితే ఏంటి, వ్యభిచారం అయితే ఏంటి, రెండు ఒకటి కాదా? కానే కాదు, శృంగారం శాశ్వత జీవితానికి పునాది, అదే వ్యభిచారం అర్ధాంతరంగా ముగిసే బతుక్కి నా అంది. చాలు చాలేవయ్యా, వెళ్ళి పని చూసుకో వెళ్ళు. అర్థం చేసుకునే వాళ్ళకైతే చెప్పొచ్చు, అయినా మీతో వాదించడం కష్టం. వెళ్ళొస్తాను. నసా చెయ్యి చెయ్యి చెయ్యి. ఏమైంది బాబాయ్? ఈడబ్బా కుర్నా కొడుకు మాట్లాడుతున్నాడు. చా దీని అబ్బా పాడైపడరా కుర్నా కొడుకు. ఈడు మంచి స్వింగ్ లో ఉన్నప్పుడు మన గెస్ట్ హౌస్ కి ఒరే చంద్ర కంటిన్యూస్ గా గుంట నెచ్చోడ్రా. అది ఆ రూమ్ లో అదేరా మన వెనక రూమ్ లో ఒకసారి ఏమైందంటే ముని, ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. నాకు చాలా తృప్తిగా ఉంది. ఆర్ యు షూర్? ఇప్పుడేంటి, నీతో కలిసిన ప్రతిసారి నాకు చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఆర్ యు కన్ఫర్మ్? అదేంటి ముని, కౌన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ అడిగినట్టు అడుగుతున్నా? అదే ప్రోగ్రామ్ లో అమితాబ్ అడిగేది మరొకటి కూడా ఉంది. ఏంటది? తాళాలా కాదు, అదే మీకు కళ్ళమేమంటారా? అదేలా? ఇంతటితో నీ ఎంజాయ్మెంట్ కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎంజాయ్ చేయటం తప్పు కాదే, అది నా హాబీ. నా ఎంజాయ్మెంట్ చూసి ఓర్వలేకపోతున్నావా? నువ్వు 10 మందితో ఎంజాయ్ చేయడం భరించలేకపోతున్నాను. మరి ఇప్పటిదాకా భరిస్తూనే ఉన్నావుగా. ఒక ఆడదానిగా నేను నీ హాబీని యాక్సెప్ట్ చేయలేను. బట్ ఓ ఫ్రెండ్గా నీ వీక్నెస్ అర్థం చేసుకుని కోఆపరేట్ చేస్తున్నాను. రవి, ఎంజాయ్ చేసింది చాలు, మనం మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోదాం. మున్ని, పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా నీతో చెప్పానా? నిన్నే పెళ్లి చేసుకుంటానని నీకేమైనా ప్రామిస్ చేశానా? లేదే. నీకు బాయ్ ఫ్రెండ్ కావాలి, నేను దొరికాను. ఎట్ ది సేమ్ టైం నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి, నువ్వు కుదిరావు. ఇదే మన సంబంధం. సంబంధం కాదు మనది, బంధం. ఆ బంధంతోటే నీ దారి మారుస్తాను. నా దారెప్పుడు సుఖం వైపే. నువ్వు కోరుకున్న సుఖం ఇతరులకు నరకం కాకూడదు. నేనెవ్వరినీ వేధించలేదు, వెంటపడలేదు. నాకు నచ్చిన, నన్ను మెచ్చిన అమ్మాయిలతోనే నేను ఎంజాయ్ చేస్తున్నాను. రమ్యకు కూడా నువ్వు నచ్చావా? నాకంతా తెలుసు రవి, రమ్యని నువ్వెలా వంచించి అనుభవించావో. బట్ నేనెవ్వరికీ చెప్పలేదు. ఎందుకో తెలుసా? మన ఫ్రెండ్షిప్ కి ఎక్కడ గ్యాప్ వస్తుందోనని. ఎట్ ద సేమ్ టైం రాజా నిన్నేం చేస్తాడో, రమ్య ఏమైపోతుందోనని నేను భయపడ్డాను. ముని, రమ్యలో నీకు ఫ్రెండ్ కనపడలేదా రవి? పోనీ నీ ఫ్రెండ్కి కాబోయే భార్యని కూడా నీకు గుర్తు రాలేదా? నీ ఎంజాయ్మెంట్ కోసం నువ్వేమైనా చేస్తావా? ఎవరినైనా అనుభవిస్తావా? అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్లితోనైనా నీలో ఏమైనా మార్పు వస్తుందేమో. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను సీరియస్ గానే చెప్తున్నాను. నో మ్యారేజ్, నో సెటిల్మెంట్, ఓన్లీ ఎంజాయ్మెంట్. అంతేనా? అంతే. షూర్, కన్ఫర్మ్. లాక్ కర్దో. నువ్వు మారతావని, నేను నిన్ను మార్చుకోగలనని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ లాంటి వాడే నాకు కావాలి, నీలాంటి బ్రూట్ కాదు. ప్రపంచం చాలా విశాలమైంది. ఆ ప్రపంచంలో నాకు నేనుగా బతకగలను. గుడ్ బై. ముని, నన్ను కాదంటే నష్టం నీకే. పోరా పోరా పోరా. ఓవే. ఆ తర్వాత ఏమైందో ఏమో కానిరా, ఆ కుర్రదే రావటం మానేసింది, ఈ కుర్ర నా కొడుకు రావటం మానేశాడు రా. పోనీ బాబాయ్, ఆ కుర్ర నేను బాగుపడియండి. రేయ్, చంపేస్తాను రేయ్.
ఆ? చెప్పండి. పర్లేదు చెప్పండి. అదే డాక్టర్, నాకు ఎయిడ్స్ ఉందేమోనని భయంగా ఉంది. రాత్రులు అస్సలు నిద్రపడడం లేదు. కారణం? ఇదివరకు కొంతమంది వేశ్యలతో తిరిగాను, అందుకని. ఈ అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఎప్పుడో ఒక వేశ్యతో గడిపాం కదా, ఇప్పుడు ఎయిడ్స్ వచ్చిందేమోనని. ఇదేగా మీ భయం? అవును డాక్టర్. టెస్ట్ చేయించుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. టెస్టులో ఏమని వస్తుందోనని భయంగా ఉంది డాక్టర్. ఏమని వచ్చినా తప్పదుగా. ఏమీ లేదని వస్తే పర్లేదు సార్, కానీ ఏమైనా ఉందని మాత్రం వస్తే గుండె అయిపోతుంది. అలా అని బెంగతో కురుగిపోయే కంటే టెస్ట్ చేయించుకోవడం మంచిది కదా. తప్పదా డాక్టర్? తప్పదు. నిజంగా మీకు ఎయిడ్స్ ఉండదు, కేవలం అనుమానంతోనే కృంగిపోతున్నారు. అంతేనంటారా సార్? అంతే. ఒకవేళ ఉన్నా ఆ వ్యాధి ముదరక ముందే జాగ్రత్త పడచ్చు. అందుకు కావలసిన మందులు ముందు నుంచే వాడచ్చు. సరే డాక్టర్, మీరు చెప్పినట్టుగానే టెస్ట్ చేయించుకొస్తాను. వస్తాను డాక్టర్. ఓకే, గుడ్. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉందండి డాక్టర్ గారు? పర్వాలేదండి, క్లినిక్ లుక్ లోనే ఉంది. అసలు డాక్టర్ల కోసమే ఈ సెటప్ చేయించా. మరి డాక్టర్లు రానప్పుడు? ఈ కర్టెన్స్ అవి తీసేసి రకరకాలుగా మారుస్తాం. అయినా ఎప్పుడు ఎవరో ఒక డాక్టర్ వస్తూనే ఉంటారు. ఇక్కడికి ఏ డాక్టర్లు వస్తుంటారు? ఆదివారం సెక్సాలజిస్టు, బుధవారం హోమియోపతి, శుక్రవారం ఆయుర్వేదం డాక్టర్ వస్తుంటారు. అలాగా? అయితే ప్రతి శనివారం వస్తాను. ఆ విధంగా పేపర్ పబ్లిసిటీ చేయిస్తాను. ఓకే డాక్టర్, ప్రొసీడ్. ప్రొసీడ్ డాక్టర్. సారీ గురువా, కొద్దిగా అడ్వాన్స్ అయ్యాను. వయసురా వయసు. అదేంటి బాయ్యా ఒట్టిగానే చేతులు పిసికేసుకుంటున్నారు? అరే ఒట్టిగా ఉన్నప్పుడు పిసుక్కుంటేనారా, గట్టిగా ఉన్నప్పుడు నొప్పి చెయ్యు. అసలు బాబాయ్, ఇలాంటి అందమైన అమ్మాయి మనకి ఇష్టం ఎప్పుడు వస్తుందంటారు? సినిమా వాళ్ళు షూటింగ్ చేసినప్పుడు వస్తారా? అరే చంద్ర, ఆ మధ్య ఎప్పుడో సాయి గణేష్ అనే ఓ డైరెక్టర్ సాంగ్ చేశాడు మన గెస్ట్ హౌస్ లో. దాహం దాహం అమ్మ సాంగ్ ఎర్రగా. దాహం దాహం ఏ సాంగ్ రా. అరే చిన్న శిష్య, పట్టుకెళ్ళి ఒక చిన్నది వేసుకొని తీసుకురా. ఆ పాట పాడింది ఎవరు బాయ్యా? ఉషా ఉత్తప్రా. అరే అందులో డాన్స్ చేసిన పిల్లందరా చంద్ర, కసకసలు ఆడిపోయింది అనుకో. ఏం కాటేస్తావరా, ఎప్పుడు దాన్ని అక్కడ వాటేసుకుని ఉండేవాడు. ఎవడా సచ్చినోడు? ఆ సాంగ్ లో చేసినోడే దానికి కాబోయే మొగుడంట్రా. అందుకే వదిలేసా. అయ్యగారు ట్రై చేసి ఉంటే ఈ పాటి పైకి వెళ్ళిపోయి ఉండేవారు. ఎందుకురా? ఏముంది, ఏడ్స్ అని పేపర్లో వచ్చిందిగా. ఎప్పుడు? అప్పుడే. మీరు మంచిగా తాగుతూ ఉండండి, నీ పేపర్ తీసుకొస్తాను. వీడు మంచి నీళ్ళు ఇచ్చేళ్తాడండి. బాబు పనివాడితో కాఫీలు పంపించు. అలాగే మమ్మీ. అవునదినా, మీ వాడికి పెళ్లి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? ఈ ఏడాది చేద్దాం అనుకుంటున్నాం. అవును, మీ అమ్మాయిది లవ్ మ్యారేజ్ అనుకుంటాను. లవ్ మ్యారేజే, కానీ మేము కూడా ఒప్పుకున్నాం. అబ్బాయి అందగాడు, బుద్ధిమంతుడు, పైగా అల్లరోడమ్మా. ఓసారి ఏం జరిగిందంటే నిన్ను కొబ్బరి ముక్క నవ్వులట్టు నవ్వులేస్తా. ఎవరు నువ్వు? మా అమ్మాయి మీద చేస్తావా? ఆగండి, కొట్టండి. మా నాన్న గొంతులాగా ఉంది. ఆనంద్, ఇదేమిటో? అమెరికా నుండి ఎప్పుడొచ్చావు? అయినా ఈ ముసిగేమిటయ్యా? సర్ప్రైజ్ చేస్తూ వెరైటీగా ఎంట్రీ ఇద్దాం అనుకుంటే మీ అమ్మాయి చూడండి ఏం చేసిందో. నా డ్రెస్ అంతా నువ్వు పాడు చేయలేదా ఏంటి? అయినా ఈ వెకిలి బుద్ధి ఏమిటయ్యా? ఇలా ప్రతిసారి నా చేత పెళ్లి చేయించుకుంటే గాని నీ ఒళ్ళు కుదుట పడదా ఏంటి? మీరు అంత గట్టిగా కొడతారని నేను అనుకోలేదు. అది సరే గాని అమెరికా విశేషాలు ఏమిటి బాబు? బాగా టైర్ అయ్యాను, కాఫీ ఇవ్వండి, అన్నీ చెప్తాను. అయ్యయ్యో, ఈ గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయాను. క్షణాల్లో తీసుకొస్తాను బాబు. ఆనంద్, మీ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయండి? ఏం డెవలప్మెంట్స్ అయ్యా? చెడు తిరుగులు వద్దని ప్రభుత్వం వారు ఎంత చెప్తున్నా, కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా జరిగే అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఎయిడ్స్ విషయమై వెళ్ళావు కదా మావయ్య, అది ఏం కేసు మావయ్య? అది చాలా బాధాకరమైన విషయం అమ్మా. కొత్తగా పెళ్ళైన జంట HIV సోకిందని ఆత్మహత్య చేసుకున్నారు. అయ్యో పాపం, ఎవరు మావయ్య?
రాజారమ్య అని. రాజారమ్య అంటే మన రాజారమ్యలు కాదు కదా? ఏ రాజారమ్యనో నాకు తెలియదు. ఏది? ఇదిగో. మన రాజారమ్యలే. అవును, అసలు పెళ్లి ఎప్పుడు చేశా? అప్పుడే చేద్దాం అనుకున్నాను. ఈలోగా అనుకోని అవంతరం ఒకటి ఏర్పడింది. ఏంటది? ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్య సినిమాల్లో నటిస్తూ ఉంటాడు. అయితే తనతో నటించే అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. చేసుకుంటే ఆ అమ్మాయి కడుపుతో ఉండగా తెలిసింది వాళ్ళిద్దరికి ఎయిడ్స్ అని. ఎయిడ్సా? అవునమ్మా, ఆ ఎయిడ్స్ విషయం పేపర్లో కూడా వచ్చింది. ఆ విషయాన్ని మా అల్లుడు అమ్మాయి చూసి చాలా అప్సెట్ అయ్యారు. నమ్మలేకపోతున్నాను ఆనంద్. రవిని ఎంతగానో ప్రేమించినా మున్ని ఇలా తెగించి హత్య చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఇదంతా ఎలా జరిగింది? నేను ఆలోచిస్తుంది అది కాదు. మున్నీకి వ్యాధి ఎలా సోకిందా అని ఆలోచిస్తున్నాను. ఆలోచించడానికి ఏముంది? రవికి మున్నికి సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో రవి ద్వారానే మున్నికి ఎయిడ్స్ సోకుంటుంది. అదే నిజమైతే మున్నీ చెప్పినట్టుగా రమ్యను రవి మోసం చేసి అనుభవించడం వలన ఈ వ్యాధి రవి నుంచి రమ్యకు, అలాగే రమ్య నుంచి రాజాకు వ్యాప్తి చెందుంటుంది. ఈ విషయం పైకి చెప్పుకోలేక మన రాజారమ్యలు ఆత్మహత్యకు పూనుకున్నారు. ఆనంద్, మరో విషయాన్ని మర్చిపోతున్నావు. మీ అన్నయ్య మోహన్కి యాక్సిడెంట్ అయినప్పుడు రవి కదా బ్లడ్ ఇచ్చింది? అవును, రవిగాడి ద్వారా మోహన్ రూపలకే కాకుండా వాళ్ళకి పుట్టబోయే బిడ్డకు కూడా ఈ వ్యాధి సోకుంటుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకెంతో భయంగా ఉంది. ఇలా భయపడే కన్నా మనం జరగబోయే పరిణామాల గురించి ఆలోచించాలి. ఈ పాటికి మోహన్కి విషయం తెలిసిందంటే చాలా ప్రమాదం. రాజారమ్యలాగే వీళ్ళు కూడా ఏ అఘాత్యానికైనా పాల్పడొచ్చు. మనం వెంటనే వాళ్ళని కలుసుకోవాలి. ఓకే. రూపా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఎస్కేప్ అవడానికి ట్రై చేయక. లైఫ్ ఏ ట్రాజడీగా ఎండ్ అవబోతుంది. ఇక దేని నుంచి ఎస్కేప్ అవ్వాలి? రూపా, ఒక మాట అడుగుతాను, ఫ్రాంక్గా నాకు సమాధానం చెప్పు. మనకు అటాక్ అయిన డిసీజ్కి కారణం నేనే నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు ఆలోచిస్తుంది అదే కదా? మ్యాటర్ అదే. రూపా, డోంట్ ఎక్సైట్. కారణం నేను కావచ్చు కదా? నో రూపా, నిన్ను కల్లో కూడా అనుమానించలేను. నీ విషయంలో నేను అంతే మోహన్. థ్యాంక్ యూ రూపా. నీ ఆలోచన అదేనేమో అనుకుని మానసికంగా మదన పడుతూ విలవిల్లాడిపోయాను. రేపటి కాలాన్ని ఎలా ముగించాలన్నదే నా ఆలోచన. భయపడుతూ బాధపడుతూ చావటం నాకిష్టం లేదు. నిజమే రూపా, ఆ రెంటిని మించిన అవమానాల్ని ఫేస్ చేయడం ఇంకా కష్టం. బహుశా అందుకేనేమో రాజా రమ్యలు నలుగురికి తెలియకముందే సైలెంట్ గా తమ జీవితాలు ముగించారు. రూపా, మనం చచ్చిపోదాం మోహన్, ఏమంటావ్? రూపా, ఎస్, మనలాంటి వాళ్లకు ఇదే కరెక్ట్ వే. పాపం చచ్చిపోయారని ఎవరు మన మీద జాలి చూపించరు. సొసైటీ చీదరించుకోకముందే రాజా రమ్యల్లాగా మన జీవితాలకు ఫుల్ స్టాప్ పెడదాం. స్టాప్ యువర్ డెసిషన్ ఫాస్ట్. కరెక్ట్ గా చెప్పావు ఆనంద్. ఎస్, మీ పర్సనల్ మ్యాటర్లో ఫ్రెండ్గా తలదూర్చే హక్కు నాకుంది. క్రికెట్లో రన్అట్ గురించి డౌట్ వచ్చినప్పుడు థర్డ్ ఎంపైర్ కంపల్సరీ. మీరు జీవితాల్లో రన్అట్ కావాలా వద్దా అనుకున్నప్పుడు నిర్ణయం థర్డ్ ఎంపైర్నైనా నాకు వదిలేయాలి. ఏమై కరెక్ట్? ఇంకేం ఆలోచించకండి. ఎందుకురా గిల్టీగా ఫీల్ అవుతారు? రాజారమ్యలా మీరు కూడా కాకూడదనే మా తాపత్రయం. సిచ్యుయేషన్ని డేర్గా ఫేస్ చేయాలి. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. లేని దాన్ని కూడా సెర్చ్ చేసి సాధించాలి. కనీసం మనం అనుకున్న వాళ్ళతోనైనా డిస్కస్ చేయాలి. దెన్ డెఫినెట్లీ వీ విల్ ఫైండ్ ఇట్. కానీ ఈ పరిస్థితి ఎలా వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో అర్థం కావట్లేదు. దట్ స్టూపిడ్ ఫెలో ఈజ్ అవర్ గ్రేటెస్ట్ ఫ్రెండ్ రవి. ఇస్ ఇట్? ఎస్, వాడికున్న డిసీజ్ బ్లడ్ చేంజ్ వల్ల నీకు నీ ఫ్యామిలీకి చుట్టుకుంది. అంతేకాదు, మోసంతో రమ్యను రేప్ చేసి వాళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చేశాడు. వాడిని ఊరికే వదలకూడదా? దేవుడే వాడికి తగిన శిక్ష విధించాడు. ముందు మీరిద్దరూ సేవ్ అయ్యే మార్గం ఆలోచిద్దాం. ఫస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవును, మీరు అధైర్యపడకండి. తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దొరుకుతుందంటావా శృతి? ధైర్యంగా ఉండండి, మేము మళ్ళీ వస్తాం. ఉంటాం. అలాగే. బాయ్ ఆనంద్. అసలు వాళ్ళ తప్పేవి లేకుండానే ఆ భయంకర వ్యాధికి బలైపోయారన్నమాట. అవునమ్మా. అసలు ఆ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగినప్పుడు రక్త మార్పిడి టైంలోనే ఆ బ్లడ్ టెస్ట్ చేసుంటే ఇంత ఘోరం జరిగేది కాదేమో. అవుననుకోండి, ఆ యాక్సిడెంట్ టెన్షన్ లో అవన్నీ ఎవరు పట్టించుకుంటారు? ఖచ్చితంగా పట్టించుకోవాలి. అలా పట్టించుకుంటేనే మనల్ని మనం రక్షించుకోగలం. అందుకేనేమో మా అమ్మాయి తాంబూలాల తంతులో ఏం చేసిందంటే శ్రావణ మాసం శుక్రవారం
తిథి నక్షత్రం బహు భేషుగ్గా ఉన్నాయండి. దివ్యమైన ముహూర్తం. ఇకపోతే పెళ్లి కుమార్తె తరఫున తల్లిదండ్రులైన మీరు పెళ్లి కుమారుడికి ఏవేం కట్న కానుకలు ఇవ్వబోతున్నారో చెప్పండి. అదిస్తాను ఇదిస్తాను అని చెప్పను. మాకున్నది ఒక్కగానొక్క కూతురు. ఉన్నదంతా అమ్మాయి పేరునే రాసిస్తాను. ఇకపోతే పెళ్లి కుమారుని తరఫున అక్కాబావలైన మీరు పెళ్లి కుమార్తెకు ఏవేం నగా నట్రా పెట్టబోతున్నారో అది కూడా చెప్పేయండి. చెప్పండి. నన్ను ఎప్పుడైనా ఏమైనా చెప్పనిచ్చావా? ఇది కొండు చెప్పు. చాలే ఊరుకోండి. పైకి కనిపించే ఆభరణాలే కాకుండా కనపడకుండా ఉన్న మాలోని సుగుణాలన్నీ ఆ పిల్లకి పెట్టి మా కన్న బిడ్డలా చూసుకుంటాం. మేలిం బంగారం లాంటి మాట చెప్పావమ్మా. అంతకన్నా నా కూతురికి ఏం కావాలి? అందులో నాకు ఇంకోటి కూడా కావాలి. ఏమిటమ్మా అదే? మీ తమ్ముడి బ్లడ్ రిపోర్ట్. కరెక్ట్గా అడిగావురా. నిజంగా నా మేనకోడలు అనిపించుకున్నావు. ఈ కాలపు పెళ్లిళ్లలో ముఖ్యంగా కావాల్సింది ఇదే. తరతరాల నుంచి జరుగుతున్న ఈ తాంబూలాల తంతులో ఆస్తులు, అంతస్తులు, కులగోత్రాలు, కట్న కానుకలే చర్చకు వచ్చేవి. ఇక ఇప్పటి నుంచి బ్లడ్ రిపోర్ట్స్ కూడా ఈ తాంబూలాల తంతులో రావాలి. ఆ రిపోర్ట్స్ను ఒకరికొకరు సమర్పించుకోవాలి. ఓహో ఓహోహో, ఈ నూతన సాంప్రదాయము భావి తరాల వారికి బహుభేషుగ్గా ఉంటుందండి. ఇకపోతే ఇహ నుంచి ఈ నిశ్చయ తాంబూలాల తంతులో నేను కూడా ఈ నూతన సాంప్రదాయాన్ని పాటింపజేస్తానండి. ఈ సాంప్రదాయాన్ని ఈ దేశంలోని ప్రతి కుటుంబం పాటిస్తే ఎటువంటి భయంకరమైన వ్యాధులకు లోనుకారు. చక్కటి ఆరోగ్యవంతమైన పౌరులను మనం ఈ దేశానికి అందించగలుగుతాం. నీ సంగతి నాకు ముందే తెలిసి ఆల్రెడీ బ్లడ్ రిపోర్ట్తో వచ్చాను. పంతులు గారు. ఆహా. థ్యాంక్ యూ. ఇప్పుడు మా ప్రేమికుల సాంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం చేసుకోబోతున్నాం. మీరంతా క్లాప్స్ ఇవ్వాలి. ఆహా, మరో నూతన సాంప్రదాయమా? లేవండి అయ్యా, లేవండి లేవండి. దీన్ని బట్టి మీ అమ్మాయి చాలా తెలివైందనుకుంటాను. ఏం తెలివో ఏమోనమ్మా. పెళ్ళైన తర్వాత 5 ఏళ్ల వరకు పిల్లల్ని కన్నని మా అల్లుడి దగ్గర అగ్రిమెంట్ తీసుకుంది. ఎందుకని? అందం తరిగిపోతుందనేమో. అదేం కాదమ్మా. ఆ మాయదారి రోగంతో మానసికంగా కృంగిపోయి జీవశ్చవంలా బతుకుతున్న భార్యాభర్తలకు ఆసరాగా ఉండటం కోసం, వాళ్లకు పుట్టబోయే ఎయిడ్స్ శిశువును సాకడం కోసం ఆ నిర్ణయం తీసుకుంది. రియల్లీ గ్రేట్. ఆ మాటే అందరూ అంటున్నారమ్మా. ఎయిడ్స్ వ్యాధితో బాధపడే వాళ్ళని హేళన చేసి దూరంగా నెట్టేయకుండా ఆదరించి ఆప్యాయత అనురాగాలను పంచితే వారు మరింత ఎక్కువ కాలం జీవిస్తారట. తమ్ముడు, మీ ఆప్యాయత అభిమానం కారణంగానే మేము ఇంకా బతుకున్నాం. అలాగే రాజా రమ్యాలు కూడా తొందరపడకుండా ఉంటే ఎంత బాగుండేది. అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు. రూపా, రమ్య నీకు ఎప్పుడైనా ఫోన్ చేసిందా? లేదు, ఫోను చేయలేదు, నన్ను కలవను లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వివరాలేవి తెలియకుండా పోయాయి. రాజా రమ్యాలు చాలా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. అలా కాకుండా వాళ్ళు మనల్ని కలిసుంటే ఇంత దారుణం జరుగుండేది కాదు. వాళ్లకు మానసిక ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరూ లేక నలుగురికి చెప్పుకోలేని వ్యాధి కాబట్టి ఆత్మహత్య చేసుకున్నారు. మనకు కూడా చెప్పకపోవడం చాలా తప్పు. ఎయిడ్స్ గురించి చర్చించుకోవడంలో తప్పేంటి? ఇతర కారణాల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని ప్రజలందరికీ తెలుసు. ఇంతమంది చావుకి, ఇంత వినాశనం జరగడానికి ఒక చెడ్డ స్నేహితుడే కారణమయ్యాడు. అందుకే మంచి వాళ్ళనే స్నేహితులుగా ఎన్నుకోవాలి. మంచి వాళ్ళ సలహాలనే పాటించాలి. ఎంతో తెలిసిన వారు కూడా తప్పటడుగులు వేస్తూనే ఉంటారు. ఎయిడ్స్కి ప్రారంభ దశ అయిన హెచ్ఐవిని కంట్రోల్ చేసేందుకు ఇప్పుడు ఆయుర్వేద, అల్లోపతి, హోమియోపతిల్లో మంచి మందులున్నాయి. ఈ మందుల్ని వాడుతూ ఉంటే దేవుడు మనకిచ్చిన పరిపూర్ణమైన ఆయుష్ వరకు బతుకుండొచ్చని డాక్టర్లు అంటున్నారు. ఆల్ రైట్, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, ఉంటాను రూపా. హెల్త్ జాగ్రత్త. నేను మళ్ళీ వస్తాను. అలాగే. ఓకే మరి, బాయ్.
గురువా సచ్చినోడా నీ కోరిక పాడుగాను నా బట్టలన్నీ చించేస్తావా సచ్చినోడా ఎప్పటి నుంచో నాకు ఈ కోరికుందమ్మా రేప్ చేసినట్టు అనిపించాలని ఎన్నాళ్ళకి తీరిందా కోరిక. అందుకే గురువు గారి కోసం ఈ సెటప్ చేశా. యా దానికి ఒళ్ళంతా రక్కేయాలా పైగా చంప వచ్చేట్టు కొడతావా? మరి రేప్ అంటే ఎలా ఉంటదమ్మా? అయితే కొట్టినందుకు 100 ఎక్స్ట్రా ఇయ్యి. ఇదేంట్రా శిష్య? ఓన్లే గురు కొంచెం ఒరిజినాలిటీగానే జీవించింది కదా. మరి బట్టలు చిరిగిన దానికి జాకెట్ ఒకటే కదమ్మా చిరుగుతా. బాడీ కూడా తెగింది. అయితే డబ్బులు తీ. ఏరా దీనికి చెప్పలేదా రేప్ సీన్ అని? చెప్పాను గురువా. ఏంటి చీర జాకెట్ చింపుతావని చెప్పలేదు? పోనీలే ఇప్పుడు ఏమైంది? ఏంటి పోనీలే నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా 1000 రూపాయలు తీసుకుంటాను. నువ్వేదో మంచి బట్టలు ఇప్పిస్తావు 500కి వచ్చాను. మళ్ళీ ఇదొక లాసా? తీ ఇంకో 200 తీ. ఇచ్చేయి గురువా. ఏంటో ఇది నేను మోకం. ఒకసారి చేతులు పైకెత్తు. ఎందుకు? ఒక్కసారి ఎత్తు. మాకు కూడా అలాగే ఉంటుంది. అలాగే నిలబడు బేబీ. మనకు వెరైటీలంటే మహా ఇష్టం. ఇలాగే నిలబడి సుఖపడిపోదాం బేబీ. ఇలాగే నా అంకుల్ ఎందుకు? ఇలాగే ఇప్పుడు ఇలాగే. వద్దు 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 అంకుల్ ప్లీజ్ వద్దు. ఊరుకో గురువా. ఊరుకో. అబ్బో వచ్చేసంగా నడలేకపోతున్నా బాబోయ్. నమస్కారం అండి డాక్టర్ గారు. ఏమిటయ్యా మన్మథరావు సిటీ సంగతులు? సిటీ సంగతి తర్వాత అండి బాబు. ముందు మా గురువు గారి సెంటర్ సంగతి చూడండి. ఏమైంది మన్మథరావు? సుఖరోగమా? సరే పదండి. వెళ్ళు గురువా. అమ్మా ఆగవయ్యా చూడని. అప్పుడేమో అహాహా అంటూ కళ్ళు మూసుకొని మురుగుంటలో దిగిపోయి జబ్బులు అంటించుకుంటావు. అప్పుడు ఉండదా ఈ బాధ? ఇక్కడ తనేసిందండి బాబు నిన్న ఒకరితే. చచ్చా ఏమయ్యా మన్మథరావు నీకెన్నిసార్లు చెప్పాలయ్యా చచ్చా వేశ్యలతో తిరిగి ఇలా బురద అంటించుకోవద్దని. చాలండి బాబు. తామర పువ్వు కోసం ఆశపడి చెరువులో దిగితే ఆ మాత్రం బురద అంటదా ఏంటి? కడుక్కుంటే పోద్దులే. కడుక్కుంటే పోయేది కాదురా సన్నాసి వెధవ. ఎయిడ్స్ అంటే తారు. ఆ డాంబర్ లాంటి ఎయిడ్స్ అంటుకుంటే ఇక వదలదు. ఆ మాత్రం జాగ్రత్త పడతావాలండి. మరి ఎయిడ్స్ పేషెంట్ తో కలుస్తావా ఏంటి? దానికి ఎయిడ్స్ ఉందో లేదో ముందుగా మీకు తెలుస్తుందా? పైకి నిండుగా నీటిగా ఉన్న ఎందరో వేశ్యల్లో ఈ రోజుల్లో ఎయిడ్స్ దాగుంది. సర్లేండి బాబు ముందు మందులు రాసివ్వండి. నేను చెప్పింది కొంచెం వినిపించుకోవయ్యా. కండోమ్ వాడితే ఎయిడ్స్ కాస్త దూరంగా ఉంటావు. ఎందుకండి బాబు ఇక నుంచి కలిసేదాంతో సబ్బెట్టి దాన్ని కడిగించి ఆ తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత నేను కడుక్కుంటా అంతే. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఓరి వెధవా వేశ్యలతో ఎప్పుడు ప్రాబ్లమేరా. గెట్ అవుట్. శిక్ష గురువా. బాయా బాయా పెద్దాపురం పెదపాపే. బాయా మన్మథరావా పాప ఎలా ఉన్నావు బాయా? పాప నువ్వు రాక రోజుకి ఒక్క పూటే చేస్తున్నా భోజనం. అందుకే నీ కోసం 10 మంది అమ్మాయిలు తీసుకొచ్చాను. 10 మందా? అయితే ఓకే. ఒరే వీరయ్య చంద్రిక నేను నోడిపోవాలి. ఎన్నిసార్లు తీసుకెళ్ళాలరా నేను? వదిలిపెట్టండి. వీడేమవుతాడు నీకు? మా మామ. వీడికి నీకు కనెక్షన్ అంటే నేను సరుకు తెస్తాను, మామ పార్టీలు ఇస్తాడు. అయితే దీన్ని కూడా జీపేకి ఇచ్చండి. కానిస్టేబుల్. అయ్యో నా మామ. మామ. అమ్మో తల్లు అక్కడే తంతాన్రా. ఏమండి మన్మథరావు గారు? ఏమండి మన్మథరావు గారు? డాక్టర్ రవీంద్ర గారు వచ్చారా? వచ్చారు వచ్చారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎప్పుడు ఇదే పని మీద ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి రాదేంటో ఎయిడ్స్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నాతో విషాద గాథ. చెప్పండి. నేను అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్. ఆ అమ్మాయి కూడా నన్ను ఎంతగానో ప్రేమించి పెళ్ళాడింది. కానీ శారీరకంగా కలవనిచ్చేది కాదు. హాయ్ హాయ్ రమ్య.
ఏంటి రమ్య, రేపు చేస్తున్నా ఇలాగా నెట్టేస్తున్నా? సారీ రాజా, సారీ. నాకు ఈరోజు మూడ్ బాగోలేదు. ఒక రోజు మూడు బాగాలేదంటావు, ఇంకో రోజు జ్వరం వచ్చిందంటావు. ప్రతి రాత్రి నన్ను ఎందుకు ఇలా ఫోన్లు చేస్తున్నావు? అసలు నేనంటే ఇష్టం ఉందా లేదా? రాజా, అవే మాటలు. అంతే మరి, నువ్వు నాతో మనసు పంచుకున్నంతగా శరీరాన్ని ఎందుకు పంచుకోవట్లేదు? ప్లీజ్ రాజా, ఇప్పుడు నన్నే అడగొద్దు. ప్రతి రాత్రి ఇలాగే చెప్తున్నావు. మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మహా గొప్పగా సహకరిస్తున్నావు. థ్యాంక్స్. ఆ విషయం నీకెలా చెప్పాలి రాజా? ప్రభు, ఒకరోజు నేను ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాను. రమ్య, రమ్య! ఏంటా కంగారు? అత్తయ్య ఇంకా నిద్రపోలేదు. అంటే ఆవిడ పడుకునేంత వరకు దగ్గరికి రావు నువ్వు? ముందు మీరెళ్ళి స్నానం చేసి రండి, ఆ తర్వాత నేను వస్తాను. పట్టుకో, స్నానం చేసి వస్తాను. ఇదిగో నువ్వు తొందరగా రావాలి. సరే. తలకాయ ఒళ్ళంతా ఇలా అగ్గిలా కాలిపోతుంటేను. ఉండు, ఇప్పుడే వస్తాను. రమ్య, లేచి కూర్చో. టెంపరేచర్ చూద్దాం. లేచి కూర్చోమంటున్నానా? నోరు తెరువు. నోరు తెరవమంటున్నానా? ఓ మై గాడ్, 103. నువ్వు మనిషివా దెయ్యానివా? ఇంత జ్వరంలో కలుస్తానంటావు? బుద్ధిగా పడుకో. పడుకోవాలంటావా? లేకపోతే రాత్రంతా దెయ్యంలా పీకుతుంటావా? వద్దు రమ్య, ఇలాంటప్పుడు ఇంత జ్వరంలో మనం కలిస్తే నీ ఆరోగ్యం అవుతుందో చెప్పు? ఏమైనా కానీ అలా కలిస్తే అది శృంగారం కాదు, మరేదో అవుతుంది. నువ్వు బుద్ధిగా పడుకో. పొద్దుటే హాస్పిటల్ తీసుకెళ్తాను. గుడ్ నైట్. అలా మామూలు జ్వరం అనుకుని రమ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. కానీ అప్పటికే మా మామగారు వాళ్ళ ఊరు నుంచి వచ్చున్నారు. రానన్నా రా. బాగున్నావా బాబు? ఎప్పుడొచ్చారు? ఇంతకు ముందే. డాక్టర్ గారు ఏమన్నారు నాన్న? ఇంకొద్ది రోజులు ఆగిరమ్మన్నారు. ఎందుకు? నా బ్లడ్ రిపోర్ట్ కూడా చూసి అప్పుడు చెప్తా ఉన్నారు. అదేంట్రా, ఆవిడికి రోగం వస్తే నీ బ్లడ్ టెస్ట్ చేయించడం ఏంటి? సర్లే, కాఫీ తీసుకొస్తా. బాబు, మీరు కూడా టిఫిన్ చేయండి. తిను బాబు. మావయ్య, మీతో ఓ విషయం చెప్పాలి. చెప్పు బాబు. నేను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు, కానీ తప్పదు. పర్వాలేదు, చెప్పు నాయనా. ఈ విషయం ఎలా అడగాలో, మీతో ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు.
పర్వాలేదు చెప్పయ్యా. మామయ్య, రమ్యకి నేను కాకుండా ఇంకెవరితోనైనా సంబంధం ఉందా? బాబు, ఇలా అడగటం నాకు బాధగానే ఉంది, కానీ ఇదే నిజమేమో అనిపిస్తోంది. రమ్యని టెస్ట్ చేసిన డాక్టర్లు రమ్యకి ఎయిడ్స్ అని నిర్ధారించారు. శృంగార పరంగాను వ్యభిచార పరంగాను ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుందట. కానీ ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదు. అంతేకాదు పరాయి స్త్రీలతో నాకు ఎటువంటి సంబంధాలు లేవు మామయ్య. ఏంటి ఆ పాడు దబ్బా? నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంది అంత నీచమైన పిల్లనా? అది కాదు మమ్మీ. ఇంకేం చెప్పకు, నేనంతా విన్నాను. నా మాట కూడా వినండమ్మా. షటప్, ఇంకేం మాట్లాడకండి. అది కాదు మమ్మీ, అసలు ఆ వ్యాధి ఎలా వస్తుందంటే... ఇంకెలా వస్తుంది? ఆయన చెడు రక్తం వల్ల వస్తుంది. చెల్లమ్మా. చెల్లమ్మ లేదు, ఎల్లమ్మ లేదు. వెళ్ళవయ్యా వెళ్ళు. నీ మొక్కలు చూడాలంటే అసహ్యంగా ఉంది. అంత మాట అనకండమ్మా, నా బిడ్డ బంగారం లాంటిది. ఇంకా నయ్యం, ఆ ప్రభు దయ వల్ల మీ ఇద్దరు కలవలేదు. ముందు ఆ సైతాన్ని బయటికి నెట్టు. అమ్మ, నా బిడ్డ బ్రతుకు అన్యాయం చేయకండి. నా కొడుకు బతుకు అన్యాయం చేయమంటావా? ముందు నీ కూతురు తీసుకొని పోవయ్యా. బాబు, నువ్వేం మాట్లాడవే? యేసుపాదం గారు, ఇక దయచేయండి. గట్టిగా అరవకండమ్మా. నా బిడ్డ తల్లి లేనిదని ఎంతో గారాబంగా పెంచాను. తను ఇప్పుడు మీ మాటలు వింటే గుండె అవి చస్తుంది. ఆ పిల్లకేదో మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోతాను. ఆ తర్వాతంతా ప్రభువుదే భారం. ఓ మై గాడ్. అలా పుట్టింటికి పంపబడిన నా భార్యను మరచిపోలేక ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాను. నా ప్రాణానికి ప్రాణమైన మనిషికి ఏ విధంగానూ ఒక ప్రాణాంతకమైన వ్యాధిస్తే దూరంగా నెట్టివేయటం న్యాయమా అని నాకు అనిపించింది. అయినా ఎయిడ్స్ అనేది శరీరాలకే కానీ హృదయాలకు కాదు కదా. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నాను. కష్టంలోనైనా సుఖంలోనైనా కడదాకా ఆమెతో కలిసే జీవిస్తానని ఆ రోజు మా పెళ్లిలో నేను చర్చిలో చేసిన వాగ్దానానికి నిజమైన నిర్వచనాన్ని ఇవ్వదలిచాను. అవును, నిజమైన నిర్వచనాన్ని ఇస్తాను. ఎక్కడికి నాన్న? అనుకోకుండా ఓ టూర్ ప్రోగ్రాం పడింది, వెళుతున్నాను. ఓకే, జాగ్రత్త. ఉంటాను, బాయ్. బాయ్. రాజా, ఆంటీ రాలేదా? రాలేదు, నేను ఒక్కడే వచ్చాను. అది మమ్మీకి తెలియకుండా వచ్చాను. అదేంటి? అదంతేలే, ముందు ఆకలి దంచేస్తుంది, నాకు 2 ముద్దలు పెట్టు. ఒట్టి ముద్దలేనా? ముద్దులద్దా? రెండూను. అయితే ముందు ముద్ద కావాలో ముద్దు కావాలో తేల్చుకో. నీ ఇష్టం. అబ్బా, ఎంత రుచిగా ఉందో. ఇలా ప్రతిరోజు కమ్మని ముద్దతో పాటు తీయని ముద్దు కూడా కలుపుకుని తింటే ఆలు మగల ఆయుష్ పెరుగుతుందట. రాజా, ఏమైంది? ఏమీ లేదు. మరెందుక కన్నీళ్ళు? కన్నీళ్లు కావివి, ఆనంద బాష్పాలు. మరి ఆనందాన్ని నాకు పంచవా? అబ్బా, ఎంత కమ్మగా ఉందో. ఇప్పుడు చూడు, ముద్ద నాది, ముద్దు నీది. తొందరెందుకు? ఆ తర్వాతంతా మందేగా. ఒక్క ముద్దేంటి, మొత్తం ఇచ్చేస్తా. థ్యాంక్ యూ. అవును, అత్తయ్యకి తెలియకుండా వచ్చానన్నా, ఏంటి విషయం? అది కూడా ఆ తర్వాతే. అలా తనకు ఎయిడ్స్ అన్న విషయాన్ని తెలియచెప్పకుండానే ఈ గెస్ట్ హౌస్లోనే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాను. ఇందుకు నా భార్య కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. అలా ఒకరి కోసం ఒకరు పరితపిస్తున్న హృదయాలతో మా తొలి రాత్రి ప్రారంభమైంది. రారమ్య, అక్కడే నిలబడ్డా.
ఆస్వాదించే ఈ టైంలో హాలాహలం గురించి ఎందుకు రాజా? అవును, అత్తయ్యకి తెలియకుండా వచ్చానన్నావు. అడిగితే తర్వాత చెప్తానన్నావు. ఏంటది? ఒక ప్రాబ్లం గురించి బాగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రాబ్లం మనదా? కాదు, మా కజిన్ది. ఏంటో చెప్పు, క్షణాల్లో తేల్చేస్తా. నీకా గట్స్ ఉన్నాయనే నమ్మకం నాకుంది. వాడికి ఈ మధ్యనే పెళ్ళయింది. ఇద్దరూ డీప్ లవర్స్ కూడా. కానీ ఇంకా వాళ్ళకి శోభనం కాలేదు. బహుశా జరగదేమో. ఎందుకని? ఆ అమ్మాయికి ప్రాణాంతకమైన భయంకర వ్యాధి ఎయిడ్స్. ఆ విషయం అతనికి తప్ప ఇంట్లో వాళ్ళకి మరెవరికీ తెలియదు. ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలో అతనికి అర్థం కావడం లేదు. ఆ అమ్మాయికి చెప్పేసి తేల్చుకోవచ్చుగా. చెప్తే ఆ అమ్మాయి బ్రతకదు. ఆమె లేకుండా అతడు బ్రతకలేడు. అలాగని ఫస్ట్ నైట్ని ఎన్నాళ్ళు పోస్ట్పోన్ చేస్తాడు? ఇంకెంతకాలం ఇలా గుడ్డి సాకులతో ఆ అమ్మాయిని నమ్మిస్తాడు? అబ్బో, చాలా డీప్ గా థింక్ చేయాల్సిన ప్రాబ్లమేనే. సపోజ్ ఆ పొజిషన్లో నువ్వుంటే ఏం చేస్తావో చెప్పు. అయితే ఒకటే దారి. బాబర్ తన కొడుక్కి జబ్బు చేస్తే దేవుణ్ణి ప్రార్థించి ఆ జబ్బు తను తీసుకున్నట్టు ఆ అబ్బాయి కూడా చేస్తే సరి. ఒకరి కోసం మరొకరు బలవుతారు. అయితే ఫస్ట్ నైట్ చేసుకుని ఆ అమ్మాయి రోగాన్ని అతను కూడా పంచుకుంటే సరి. ఈక్వల్ అయిపోతారు. డీప్ లవర్స్ కదా, ఇంతకంటే దారలేదు. థ్యాంక్స్. నేను చేసింది కరెక్టేనన్నమాట. వాట్? నువ్వు చేయడం ఏంటి? ఆ అబ్బాయి అమ్మాయి మనిద్దరమే రమ్య. రాజా, అంటే నాకున్న జబ్బు HIV పాజిటివ్. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అందుకే నీతో పంచుకున్నాను రమ్య. త్యాగం మరీ ఇంత గొప్పగా ఉంటుందని నాకిప్పుడే తెలిసింది రాజా. ఇది త్యాగం కాదు, నా ఆత్మసంతృప్తి. ఇన్నాళ్ళు నేను ఇంకేం మాట్లాడుకో. ఈ రేయి మనకు తెల్లారకూడదు. ఈ ఫస్ట్ నైట్ ఇలాగే ఉండిపోవాలి. ఇప్పుడు నా హృదయంలో నిన్ను కలుపుకుంటాను. దురదృష్టవశాత్తు నేను బ్రతికాను. నా రమ్య మరణించింది. HIV ఉన్నంతనే అది ఎయిడ్స్ కాదు. ఎయిడ్స్ అనగానే మరణము కాదు. ఎయిడ్స్ వ్యాధిని ప్రాణాంతక వ్యాధుల జాబితాలోంచి ఎప్పుడో తొలగించారు. HIV స్త్రీ పురుషుల వయోభేదం లేకుండా ఎవరికైనా సోకేటువంటి అవకాశం ఉందండి. ముఖ్యంగా వ్యభిచరించినటువంటి వ్యక్తుల్లో ఈ వైరస్ సోకుతూ ఉంటుంది. ఈ ఫైల్ చూడండి. HIV వైరస్ శరీరంలోనికి ప్రవేశించిన తరువాత 2 నుంచి 10 సంవత్సరాల లోపు ఎప్పుడైనా ఎయిడ్స్ లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. HIV వైరస్ ఉన్నంతనే భయపడవలసిన పని లేదండి. HIV వైరస్ మీద పనిచేసే మందులు వాడుతూ డాక్టర్ చెప్పే సలహాలు సరిగా గనక పాటిస్తే సంపూర్ణ ఆయుష్ వరకు బతికే అవకాశం ఉందండి. ఈ విషయం పట్ల అవగాహన లేక సామాన్యుల నుంచి విద్యావంతుల వరకు రిపోర్ట్లో HIV పాజిటివ్ రాగానే అది ఎయిడ్స్గా భ్రమపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పేపర్ కటింగ్స్ చూడండి. డాక్టర్, ఇంతకీ ఎయిడ్స్ అంటే అర్థం ఏమిటి? ఎయిడ్స్ అనగా అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అండి. ఈ ఎయిడ్స్ వ్యాధిలో శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో శరీరం మీద అనేక వ్యాధులు విజృంభిస్తాయి. ఈ వ్యాధులన్నిటి సముదాయాన్నే మనం ఎయిడ్స్ అని అంటున్నాం. HIV మరియు ఎయిడ్స్కి సంబంధించిన అవగాహన ప్రజలందరికీ తెలిసే విధంగా స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లు, ప్రభుత్వము కలిసి కృషి చేయవలసిన అవసరం ఉన్నది. మీలాంటి వారందరూ పదే పదే ఈ విషయం మీలో మీరే చర్చించుకుని తెలియని వారికి తెలియజెప్తూ ఉండండి. ఒకటే స్లోగన్: వివాహేతర లైంగిక సంబంధాలు మానండి, ఎయిడ్స్ వ్యాధికి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటి ఈరోజు లేకుండానేనా?
చెప్పానుగా మనమంతా ఒరిజినల్లేనే. మధ్యలో మనకి ఏది అడ్డుండకూడదు. అప్పుడే ఆనందో అమ్మా. అమ్మో మన ఆంటీ చిలకల ప్రోగ్రామ్ అరేంజ్ చేసిందిరా. కొత్త చిలుకలు వచ్చాయని మన కాంతం ఫోన్ చేసిందిరా. నేను ఆంటీని చూసుకుంటాను రా. నాకు ఆంటీనే కావాలరా. ఓకే పదండి. జల్దీ జల్లు. అరే ఆ కలర్ ఏంట్రా? ఏమో బాయా, పెద్ద కేసులా ఉంది. నిన్నేమో పంజాబీ డ్రెస్ లో వెళ్ళింది, ఈ రోజేమో లంబాడీ డ్రెస్ లో వెళ్తుంది. ఆ పెట్టేంట్రా? ఏముంది, ఆ పెట్టి తాళం చేయడం కోసం ఎర్రగడ సంచకపోతుంది. ఈ అమ్మగారేనా? రే చంద్ర, ఎక్కడ్రాది? ఇక్కడ ఇక్కడే ఉన్నాను, రండి. రండి రండి మన్మథరావు గారు, తాళం చేత్తో పట్టుకొచ్చేసారా? మీలాంటి మన్మథరావుల కోసమే ఈ సాంగ్ షూట్ చేసాం. కూర్చోండి. ఈ మేడం ఎయిడ్స్ వ్యాధిపై జనాన్ని జాగృతి చేయడానికి ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ద్వారా నియమించబడిన ప్రత్యేకమైన డాన్స్ మాస్టర్. నమస్కారం అమ్మా. ఏమో ఎయిడ్స్ మీద పాటలు దీనికి దొరికారా మీకు? చూడు బాబు, ఎయిడ్స్ కి జాతి మత కుల భాషా భేదాలు ఏవీ లేవు. ఎయిడ్స్ ఎవరిలోనైనా ఉండొచ్చు, ఎవరికైనా రావచ్చు. అందుకే అందరికీ అర్థమయ్యేలా తెలియజేయడానికే మేము ఈ వేషాలు వేస్తున్నాం. ఈ రోజు మీ వేష భాషల్లో ఆడితే మరో రోజు మరో వేష భాషల్లో ఆడతాం. అదే మేము అడిగేది. మాలాంటి వెనకబడ్డోళ్ళను చూపించి ఎందుకు ఆడిస్తున్నారు? ముందుగా తెలియాల్సింది మీలాంటి వెనకబడ్డ వాళ్ళకే. అంతేకాదు, మీ జానపదుల్లో నాటు పదాలుంటాయి. ఆ పద ప్రయోగాలతో మేము ఆడుతూ పాడుతూ మిమ్మల్ని ఆకర్షిస్తే మేము ఆశించే మార్పు వస్తుంది. అంతేగా సాంగ్స్ ప్రజల్లో బాగా నాటుకుపోయి మేము ఆశించిన ప్రయోజనం చేకూరుస్తాయి. నిజమేనండి బాబయ్య. ఇలా ఊరు రా పల్లెల్లోనూ మీరు ఈ విధమైన ఆటపాటలతో ప్రజలను ఆకట్టుకుంటే మీరు కోరుకున్న మార్పు తప్పక వస్తుంది. అప్పుడు అలా చేసాం. ఇప్పుడు బాగా ప్రిపేర్ అయ్యావా? రే ఏంట్రాయే? కండోమ్స్. ఆటితో ఏం సాటిస్ఫాక్షన్ వస్తుందండి బాబు? సాటిస్ఫాక్షన్ కంటే సేఫ్టీ ముఖ్యం సార్. అలా భయపడితే మీరేం సుఖపడతారండి బాబు? అయ్యా మన్మథరావు గారు, మీకంటా మేము ఎక్కువ తిరిగిన వాళ్ళమే. ఏం చేతంటే మా జాగ్రత్తలో మేము ఉంటామండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎయిడ్స్ అనేది బాబు. అందుకని మనం ఒరిజినాలిటీకి దూరం అవుతామా? లేకపోతే ఎయిడ్స్ కి దగ్గర అవుతారా? అమ్మా, మాత్రం దానికి మీకు ఇద్దరు ఎందుకండి బాబు? ఒక దాన్ని పంపించండి. చూడండి బాబు. కమాన్ షకీలా. సరే వెళ్ళు. నా పేరు షకీలా కాదు, శ్రీదేవి. సుబ్బమ్మేం కాదు. లైట్లు ఉన్నంత వరకే ఈ తేడా. లైట్లు తీసేస్తే అందరూ నాది చిన్న డౌట్ సార్. చెప్పమ్మా. నేను ప్రతిసారి కస్టమర్తో కలిసేటప్పుడు ఖచ్చితంగా నిరోధ్ వాడమంటాను. అయినా నాకు ఈ పాడు చెప్పు ఎలా వచ్చింది సార్? అసలు అది ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా? అదేవైనా పెద్ద బ్రహ్మ విద్య సార్? మీలాగే అనుకుంటారు చాలా మంది. అసలు కండోమ్ ఉపయోగించే చాలా మందికి అది ఎలా తుడుక్కోవాలో కూడా తెలియదు. పైగా మీ దగ్గరికి వచ్చేవాళ్ళు త్వరగా పని ముగించుకుపోవాలన్న హడావిడిలో కండోమ్ ప్యాక్ని ఆ చీకట్లో గోళ్లతోనో పళ్లతోనో చింపుతారు. ఆ కారణంగా మీకు వారికి కూడా రక్షణ లేకుండా పోతుంది. అసలు కండోమ్ ఎలా యూజ్ చేయాలో మీరు తెలుసుకోవాలి. కూర్చోమ్మా. ఇదిగో ఉదాహరణకి ఈ మైనపు ఒత్తిని మగాడి అంగం అనుకుందాం. దీనికి ఈ కండోమిని ఈ విధంగా పై రింగ్ వద్ద పట్టుకుని
అంగానికి ఇలా తొడగాలి. చేతి వేళ్లతో రింగ్ పైభాగాన్ని జరుపుతూ అంగం మొదలు వరకు తొడగాలి. ఇలా అంగాన్ని పూర్తిగా కవర్ చేశాక అంగం చివరి ప్రదేశం వద్ద కండోమ్ చివరి భాగాన్ని కొంచెం గ్యాప్ కొరకు లూజ్ చేయాలి. ఇలా లూజ్ చేయడం వలన పురుషుడు స్ఖలించినప్పుడు వెలువడే ద్రవం ఇక్కడే నిలిచి ఉంటుంది. అయితే అంగం పూర్తిగా గట్టిపడిన తర్వాతే తొడగాలి. కొంతమంది అంగం పూర్తిగా గట్టిపడక ముందే తొడుగుతారు. అలా చేస్తే అంగ పరిణామం పెరిగినప్పుడో రతి కదలికల్లోనో ఈ విధంగా ముందుకు జరిగి ఊడిపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి స్త్రీ యోనిలోకి జారిపోయే అవకాశం కూడా ఉంది. ఇంకొందరు అంగం పూర్తిగా గట్టిపడ్డాకే తొడిగినా అంగం మొదలు దాటి పైదాకా ఇలా లాగేస్తారు. దీని కారణంగా తీవ్రమైన ఉద్రేకంలో గాని స్ఖలించే సమయంలో గాని అంగం చివరన టైట్గా అంటిపెట్టుకున్న కండోమ్ చిరిగిపోవడం లేదా పగిలిపోవడం జరుగుతుంది. అప్పుడు అంగం ముందు భాగం రక్షణ లేకుండా ఇలా అయిపోతుంది. మరికొందరు కండోంలోకి గాలి ఊది మరీ తొడుగుతారు. అందువల్ల చిన్నపాటి కదలికలకే జారిపోవడమే కాక కదలికల్లో అసౌకర్యంగా ఉండి అసలు కండోంతో సెక్స్ బాగోదో నిర్ణయించుకుంటారు కూడా. ఇంత కథ ఉందా డాక్టర్ గారు? అంతేకాదు, ప్రతి సమయంలో కండోమును మగాడు తొడుక్కోవడం కంటే ఆడదే మగాడి అంగానికి తొడగడమే ఉత్తమం. ఎందుకని సార్? ఇద్దరికీ సరైన రక్షణ ఉంటుంది. అంతేకాదు, అలా ఆడది తొడిగేటప్పుడు చేతి వేళ్ల స్పర్శ కారణంగా అతనికి అధిక ప్రేరణ కలుగుతుంది. అధిక ప్రేరణ అంటూ మాకేదో పనికొచ్చే విషయాలు చెప్తున్నారు డాక్టర్ గారు. అదే కండోమ్ గురించి చెప్తున్నా. నమస్తే సార్, వెళ్ళొస్తాను. అలానే రతీకేళి సమయంలో అంగం దృఢంగా ఉండి కంటిన్యూ సెక్సర్ల మీద సెక్సర్లు కొట్టేందుకు ఏమైనా మందులు ఉన్నాయంటారా? ఓవర్కి 6 సిక్సర్లు కొట్టారు మా గురువు గారు. సహజ సిద్ధమైన శృంగారంలో మనస్సు ప్రశాంతత పొంది ఆత్మానందం లభిస్తుంది. కృత్రిమమైన మందులు వాడి తెచ్చిపెట్టుకున్న ఉద్రేకంతో చేసే రతిలో నీరసం నిస్పృహలతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. గురువా సార్, మనకు అది కాదండి, మీరు క్లైమాక్స్ గురించి చెప్తున్నారు. మనకి ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బ్రేక్ లేకుండా షో నడిపించేందుకు మందులు ఏమైనా ఉన్నాయా? డాక్టర్ సాబ్, రండి రండి రండి. శిష్య, మళ్ళీ వద్దాం పద. డాక్టర్ గారు మూడు పోయినట్టుందిరా. ఇంకెంతసేపు అయ్యా? ఏంటి అంత తొందర? ఏంటయ్యా అట్ట దబాయిస్తున్నావు? తొందర కాకుంటే నీతో సంసారం చేస్తానికి వచ్చాను అనుకుంటున్నావా? కాని వయ్యా, కాని తొందరగా. ఏంటి దగ్గరకు వస్తున్నావు? ఏమంటా? హెల్మెట్ కండమయ్యా. అబ్బే, కండోమ్ గిండోమ్ జాంతానై పిల్ల, మందంతా ఒరిజినల్లే. అంటే నీ జబ్బులు నాకంటే ఇయడానికా? జబ్బులా మనకా? మనం ఎప్పుడు ఫ్రెష్ అయినా పిల్ల. ఇదిగో, నీకు కాకపోయినా నాకుంటే నీకు అంటుకుంటాయి. ఓసి పిచ్చిదానా, నువ్వు ఫ్రెష్ అనే. నువ్వు కలిసే ప్రతి ఓడితోనూ కండోమ్ యూజ్ చేస్తావు. అంటే నువ్వు ఫ్రెష్, నేను ఫ్రెష్. అదనమాట. నమస్తే గురుగారు. హలో 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 అనంతం, మంచి సమయానికి వచ్చావయ్యా. లోపల మంచి పిల్ల ఉంది. ప్రొసీడ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మళ్ళీ నువ్వొక్కడివా? హెల్మెట్ తెచ్చావా? ఇదిగో తీసుకొచ్చా. ఇది కాదురా చచ్చినోడా, కండోమ్. వెహికల్ మీద ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ఎంత అవసరమో మాలాంటి వాళ్ళతో కలిసేటప్పుడు కండోమ్ కూడా అంతే అవసరం రా సచ్చినోళ్ళారా. మీ రిపోర్టులో హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. హెచ్ఐవి పాజిటివ్ అన్నంత మాత్రాన అది పూర్తి స్థాయి ఎయిడ్స్ ఏమీ కాదు. అందుకని చెప్పండి డాక్టర్. మీరు ధైర్యంగా ఉండి మందులు వాడితే సరిపోతుంది. అలాగే. నమస్తే. పదండి గురువా, మీకు తిరిగే ఉంది. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, కూర్చోండి. ఏంటి విశేషాలు? ఆ విశేషాలే ఉంటాయి డాక్టర్ గారు, అంతా విషయించడమే. ఆడదే ఉంది కానండి, ఈ మధ్య నాకు కొంచెం యవ్వన శక్తి తగ్గుతున్నట్టుగా అనుమానంగా ఉంది. ఎందుకో? ఇది వరకు ఆ రకంగా సార్ రోజుకి 4-5 సార్లు కలిసేవండి. కానీ ఈ మధ్య కాస్త నీరసంగా ఉంటుంది. అది పెరుగుతున్న మీ వయసు ప్రభావం. మన్మథరావు గారు, నేను చెప్పేది మీరు నమ్మటం లేదు కదా, కానీ ఇది నిజం. సహజంగా 40 ఏళ్లు దాటాక మెల్లిమెల్లిగా ఉత్సాహం తగ్గుతుంది. బాలేవరే, 70 ఏళ్ల వయసులో కూడా మా గురు మల్లిమొగ్గ స్వామీజీ రోజుకు 6-7 సార్లు కలిసేవారు. అది పచ్చి అబద్ధం.
మన్మథరావు గారు మంచి ఆరోగ్యకరమైన 20-25 సంవత్సరాల యువకుడు మాత్రమే ఆ శక్తిని కలిగి ఉంటాడు. అలా 6-7 సార్లు కలవగలడు. ఆ తర్వాత వయసు వాళ్ళు 30-35 సంవత్సరాల వయసు వాళ్ళు ఏ చీకు చింత లేకుండా పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటే రోజుకు 3-4 సార్లు కలవగలరు. మరి మా గురువు వయసు వాళ్ళు? మీ గురువు వయసు వాళ్ళు 1 లేదా 2 సార్లు. ఇక 70-80 ఏళ్ల వారంటారా, రోజుకు ఒక్కసారి కూడా కష్టమే. ఓ సంతేనా? మరి ఆ ఉత్సాహాన్ని పెంచుకునే మార్గం వ్యాయామం, పౌష్టికాహారం, మనసును ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంచుకోవటం. అంతే తప్ప ఆ ఉత్సాహాన్ని పెంచుకునే మార్గం మీ హోమియోపతిలో లేదన్నమాట. లేకేం ఉన్నాయి. నేను ఇంతకు ముందు చెప్పిన ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తుంటే ఆ మందులు పనిచేస్తాయి. గురువుగారు, ఆ మందులేంటో రాసుకోండి గురువుగారు. నేను రాసిస్తానులే. ముందు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వండి. తీసుకోండి. ఏంటి ఇలాగేనా, ఎటువంటి తొడుగులు లేకుండా? ఇదిగోండి నిరోధు. అరటిపండు ఎవరైనా తొక్కతో తింటారా? ఇది అంతే లే. కానీ కానీ అది అలాగే. ఇంకా కానీ అది 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 అలాగే. అది ఈ ప్రపంచంలో అసలు నా అంత అదృష్టవంతుడే ఉండడు. నెమ్మది 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 నెమ్మది. చాలు బాబోయ్. ఇంతకీ ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నారో మీరు చెప్పనే లేదు. చెబుతున్నా. మీకు ఆ రోజు జనవరి 1న మీ అందరికీ చెప్పినట్టుగా ఈ సంవత్సరం, అందులోనూ డిసెంబర్ రాకుండానే 100 మంది ఆడవాళ్లతో కలిసా. అందరూ వేసలే కదా. ఏదోనండి బాబు, ఈ 10 నెలల కాలంలోనే ఆ సుఖం 100 సార్లు 100 మందితో పొందా. ఈ విషయంలో మీరు చాలా అదృష్టవంతులండి బాబు. ఆ విషయం ఆయన చెయ్యి చూసిన మొదటిసారే చెప్పాను. మహర్జాతకుడని. జ్యోతిష్ శాస్త్రం ఎన్నటికీ అబద్ధం చెప్పదు. మా వాస్తు అబద్ధం చెప్తుందా ఏమిటి? మేము అప్పుడే చెప్పాం. ఆయన ఈ గెస్ట్ హౌస్ కొన్నప్పుడే ఇందులో ఉండే ప్రధాన పురుషుడు నిత్యం శృంగారలోనుడై ఉంటాడని. నేనెప్పుడూ చెబుతూ ఉంటా, మన్మథరావు నీ శృంగార జీవితానికి ఢోకా లేదని. కావలిస్తే అడగండి. అవునవును. ఎందుకంటే నేను సిద్ధార్థిగా ఈయనకి బట్టే పీర చీర దుష్ట దోషాన్ని పోగొట్టడానికి రోజు పూజలు చేస్తూ ఉంటాను. మరి అవును అవునండి బాబు, మీ దయ వల్ల మా గురువు గారు జీవితాన్ని 3 పువ్వులు 6 కాయల్లాగా అనుభవిస్తూ ఉన్నారు. శభాష్ రా శిష్య. ఏంటి రావటం ఇంత లేట్ అయింది? మీకు సన్మానం చేద్దామని పూలు పళ్ళు తీసుకొచ్చేసరికి లేట్ అయింది గురువా. తీసుకొచ్చావా శిష్య? ఆ పూలు పళ్ళు కాదు గురువా, ఈ పూలు పళ్ళు తీసుకొచ్చా. సరే కానీ గురువా, 100 పూలతో గుచ్చిన దండ గురువా. మీరు మరో 100 పూల మీద తుమ్మెదలా వాలాలని మీ మెళ్ళో వేస్తున్నా. శభాష్ రా శిష్య. ఏయ్ అందరూ సన్మానంలో శాలువాలు కప్పుతారు, అవి భుజానేసుకుంటానికి తప్ప దేనికి పనిచేయవు. అందుకని ఏం తెచ్చావు శిష్య? టవలు టవలు టర్కీ టవలు గురువా. పులి బొమ్మ ఉన్న టవలు. లే లే గురువా, తిరుగు. అది తిరుగు గురువా, అద్రిపోవాలి. ఓలే పులి రాజా. పులి రాజావారు. పులి రాజాయే ఇతడు. వీరయ్య, ఆ తాంబూలాలు పట్రారా. తాంబూలాలు? జ్యోతిష్య బ్రహ్మ ఆయుష్మాన్ భవ. నీ జాతకంలో రాసి ఉన్నట్లుగా నిండు 100 ఏళ్ళు స్త్రీలోనుడు వై హాయిగా జీవించు. వాస్తు రత్న సుఖీ భవ. దేవుడిచ్చిన ఆయు పర్యంతం శృంగార పురుషుడు అయి వర్ధిల్లు వర్ధిల్లు. సిద్ధాంత మిత్ర ఆయురారోగ్య ప్రాప్తిరస్తు. భూత ప్రేత పిశాచాల బెడద లేకుండా జంబుల్ హార్ట్స్ తో 1000 ఏళ్ళు వర్ధిల్లు ఆయన. ఆరోగ్యం అంటే గుర్తొచ్చింది గురువా, మీ బ్లడ్ రిపోర్ట్ తీసుకురమ్మంటారా? ఈ టైంలోనా? సరే వెళ్ళు. ఏమైనా బ్యాడ్ టైపు. ఏమైంది మన్మధరా? అబ్బే ఏమీ లేదండి. ఆ మధ్య నాకు కాస్త నీరసంగా ఉంటేను మా చాదస్తం డాక్టర్ గారు లేరు. ఆయన
అన్ని టెస్టులు చేసి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. ఆ శాంపిల్స్ రిపోర్ట్ తెస్తానికి వెళ్ళాడు. జాగ్రత్తయో మన్మధరావు, ఆరోగ్యం బాగుంటేనే ఈ విందులు వినోదాలు విలాసాలను. ఆ పైన అటు ఇటు అయి ఏదైనా జరగకూడదు జరిగితే ఇంతే సంగతులు. జాగ్రత్త సుమా, జాగ్రత్త జాగ్రత్త. ఏం జాగ్రత్త అండి బాబు, మీ ముగ్గురికి కాస్త మందు ఎక్కువైనట్టుంది. ముందు మనం కానిద్దాం. అలాగే. అహో పులిరాజా, ఆనంద బాంధవ, అసభ్య శృంగార రక్షక, వేశ్యాలోల, అతిరతి ప్రియ, అహో రాజాధిరాజ, విభిచార కంఠీరవ, వ్యసన సామ్రాజ్య పట్టాభిషిక్త, మన్మధరావు నామధేయ, పులిరాజా బిరుదాంకిత, ఇదే నా నమోవాకములు. ఏంటయ్యా పరమేశం, వేషం మార్చావు? వేషమా? వేషం కాదు, కాషాయం. నీ దెబ్బతో వేషం మార్చి భాషను కూడా మార్చి తిని. ఎందుకా? నా పుణ్య జననీ జనకులకు, నా భార్యామణికి, నా పుత్రరత్నములకు నేను అస్పృశ్యుడిగా, అంటరాని వాడిగా కనపడుతున్నాను. అంతేకాదు, మా వాడవారు, బయటవారు, ఆఖరికి నా అనుంగమిత్రులు నన్ను గంజిగొట్టులో పురుక్కన్నా హీనంగా చూస్తున్నారు నీ కృప వల్ల. కారణం అడుగుతున్నావా? కారణ జన్ముడా, నీ వల్లనే కదా నేను ఈ దుస్థితికి వచ్చి తిని. చాలు, అసలు విషయం చెప్పు. చెబుతాను నాయనా, చెబుతాను. చెప్పటానికే నీ దగ్గరికి వచ్చి తిని. ఈ మధ్య నాకు అనారోగ్యంగా ఉండి ఒక వైద్యుడిని కలిసి తిని. అతగాడు నా రుధిరము తీసి, అదేనయ్యా నా రక్తము తీసి, నా బ్లడ్ రిపోర్ట్ చూసి, నీవు సకల సుఖ సంబంధిత వ్యాధిగ్రస్తుడు వైద్యువని, నీకు భయంకరమైన వ్యాధి, ఎయిడ్స్ వ్యాధి మహామారిని సోకినదని, నీకు కాలం సమీపించుచున్నదని తెలిపినాడు. ఆ వార్త విన నా కుటుంబీకులందరూ నాపై దయచూపక నాపైనే కత్తిగట్టి నన్ను సంహరింప చూచుతున్నారు. అవును, నీకు కూడా ఇప్పటికే ఎయిడ్స్ సోకి ఉండటం వల్లనే. నాకెయిడ్స్ ఏంటయ్యా? నీకు కాకపోతే మరెవరికి వస్తుందయ్యా వేశ్యా వినోద? కన్ను మిన్ను కానకుండా కనిపించిన ప్రతి వేషతో కులికి వారి బాహుబంధముల్లో చిక్కి అంగరక్షణ కోసం ఎటువంటి రోగ నిరోధక తొడుగులు తొడుక్కోకుండా రకరకాల భంగిముల్లో రమించి ఆ అగాధ సుఖలోతో చూసిన నిన్ను ఎయిడ్స్ మహమ్మారిని విడిచిపెట్టదు. ఏమిటి ఆలోచనలో పడ్డావు? అవునవునులే, నీకును నావలే అకాల మృత్యు తప్పదురా. అకాల మృత్యు ఏందయ్యా? అకాల మృత్యువు ఎయిడ్స్ తోనే అకాల మృత్యు రాదు. నీ అంతట నువ్వు దారిని పోతుంటే ఏ లారీయో వచ్చి భడక్మని నిన్ను గుద్దేస్తుంది. అది అకాల మృత్యు కాదా? అందుకనే మనిషి చచ్చే వరకు సుఖపడాలి, సుఖపడుతూ చావాలి. అప్రాచ్యుడా, దరిద్ర దామోదర నికృష్ట నీచపురుగా, మళ్ళీ ఆ నరకలోకములోని దుర్గంధాన్ని పులుముకోమంటున్నావురా? ఒరే, నువ్వు మామూలు చావురా, కుక్క చావు చేస్తావురా? ఒరే, నువ్వు ఏ నరకంలోకి పోవు, ఘోరాతి ఘోరమైన అఘోర నరకానికి పోతావురా మూర్ఖుడా. పరమేశం బాబాయ్, ఈ రిపోర్ట్స్ మీవి కాదు, మీకు ఎయిడ్స్ లేదు. ఈ రిపోర్ట్స్ మన్మధరావు. పరమేశం, నాకు ఎయిడ్స్ లేదు పరమేశం. గురువా, నీకు ఎయిడ్స్ అంట గురువా. హలో, ఎవరు? డాక్టర్ గారు, నేను మన్మధరావునండి. మన్మధరావు గారు చెప్పండి. సార్, నాకు చేసిన టెస్టుల్లో ఎయిడ్స్ అటగా. అవును, మీరు పూర్తి స్థాయి ఎయిడ్స్ పేషెంట్. సార్, నేను బాగానే ఉన్నాను కదా. పైకి మాత్రమే బాగున్నట్టు కనిపించడం ఎయిడ్స్ పేషెంట్ లక్షణం. చచ్చే రోజులు దగ్గర పడే వరకు అలాగే కనిపిస్తారు. దానికి మీరు మినహాయింపు కాదు. సార్, ఏదో ఒకటి చేసి నన్ను బ్రతికించండి సార్. హెచ్ఐవి స్టేజ్ లో ఉంటే ఏదో ఒకటి చేసి మిమ్మల్ని బతికించేవాడిని. కానీ మీరు పూర్తి స్థాయి ఎయిడ్స్ పేషెంట్. మిమ్మల్ని రక్షించడం ఆ రక్షకుడి వల్ల కూడా కాదు. సార్, గురు అయిపోయిందిరా శిష్య, నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయిందిరా. రేయ్, ఆ దొంగనాయాలు ఎక్కడ్రా? హెచ్ఐవి పాజిటివా? హెచ్ఐవి 2A? పూర్తి స్థాయి ఎయిడ్సే. ఒరే, మీరే కదరా నేను మహర్జాతకుణ్ణి, శృంగార పురుషుణ్ణి, రసిక సామ్రాట్టుని.
ఆ సుఖం కోసమే పెట్టి పుట్టిన కారణ జన్ముణ్ణి అన్నారు కదరా. అవును అన్నా. అంటే నీ జ్యోతిష్కం ప్రకారం నాకు నిండా నూరేళ్ళని చెప్పావు కదరా. అవును, నీ జాతకం ప్రకారం నువ్వు నిండా 100 ఏళ్ళు బతుకుతావని చెప్పాను. అంటే ఎయిడ్స్ వచ్చినా బతుకుతావని నేను అన్నానా? పోవయ్యా. వాస్తురత్న, నీ వాస్తు ప్రకారం ఏనాడు నాకు ఆకస్మిక మరణమే సంభవించదని చెప్పావు కదరా. అవును చెప్పాను, అప్పుడే కాదు ఇప్పుడు చెప్తున్నాను. కానీ ఎయిడ్స్ వస్తే బతుకుతా అని చెప్పానా? లేదు కదా. సిద్ధాంత మిత్ర, నాకే చీడ పీడ పట్టకుండా నిత్యం పూజలు చేస్తున్నానని చెప్పావు కదా. అవునయ్యా, పూజలు చేశాను, ఇంకా చేస్తాను. ఏ దెయ్యం పడితేనో చేతబడి చేస్తారో పూజలు చేసి తిప్పి కొట్టచ్చు. కానీ ఎయిడ్స్ పూజలు చేస్తే తగ్గిపోతుంది ఏమిటి? ఎయిడ్స్ వచ్చిన మనిషికి బతుకులేదురా. నన్ను ఉంటువాకు తప్పుకోలేను. మిమ్మల్ని కాదు, గురువా ఎంత పని చేసావురా. శృంగారానికి వ్యభిచారానికి ఉన్న వ్యత్యాసాన్ని నాకు తెలియ చెప్పకుండా కనిపించిన ప్రతి వేశ్యతోను కులకమన్నావు. ఆ సుఖలోతుల్లో నన్ను ములగమన్నావు. మునిగి మునిగి ఇలా కుళ్ళిపోయాను. నేను ఈ పరిస్థితికి రావడానికి అసలు నువ్వే కారణం. నీలాంటి గురువుని నమ్మకూడదు. గురు, నేను సగం పాడైపోవడానికి నువ్వే కారణం రా. నువ్వే గురువా. అవునా, నీకొచ్చే చిల్లర డబ్బుల కోసం, చీప్ మందు కోసం రోడ్డు మీద వచ్చే పోయే ప్రతి దాన్ని పట్టుకొచ్చి రంభా ఓర్వశి అంటూ నన్ను ఎయిడ్స్ పిశాచిగా అప్పగించావు కదరా గురు. చూసావురా, నేను కనీసం కండోమైనా యూజ్ చేసుంటే నేను కొన్నాళ్ళు బతికేవాడేమో. నేనెవరిని మాయ చేయలేదు, మోసం చేయలేదు, ఎటువంటి నేరాలు ఘోరాలు చేయలేదు. కానీ డబ్బురా డబ్బు, కేవలం డబ్బిచ్చి కొని తెచ్చుకున్నాను. ఈ జబ్బుని ఎవరైనా చెప్పినా వినకుండా బరి తెగించి వ్యభిచరించినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే, జరగవలసిందే ఈ శాస్తి. గురువా, అసలు నాలాంటి వెర్రి పువ్వులు ఇలా అయిపోవడానికి కారణం ఇదిగో ఇలాంటి గురువులు, నీలాంటి శిష్యులే. ఇదిగో మీలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే ఇదే గతి. ఎవరెన్ని చెప్పినా వినకుండా బరి తెగించి సంచరించే వాళ్ళందరికీ ఇదే గతి. గురు, గెట్ లాస్ట్. ఓకే. ఏంటి, రూమ్ కావాలా? కావాలి కానీ మన్మధరావు గారు ఉన్నారా? ఇంకెక్కడ మన్మధరావు గారు? పోయారు. పోయారా? పైకెళ్ళిపోయారు. ఎక్కడికి పోయానరా మీ అమ్మ కడుపులు మాడా. ఎయిడ్స్ తో చచ్చారని పైన నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఒక్క నిమిషం. చూశారుగా, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని ఈ చిత్రంలోని మరికొన్ని పాత్రల్లా కనులు తెరుచుకుని మారుతున్న వారి జీవితాలు సుఖమయం, శాంతిమయం. చెప్పినా వినక, తెలిసినా మారక, మూర్ఖత్వంతో ఈ చిత్రంలోని మన్మధరావులా కనులు మూసుకుపోయే వారందరికీ ఈ చిత్రం ఇప్పుడే అంకితం.